హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సాయి వరుణ్. మీరు చూస్తున్నారు రియాక్షన్ వాలా. ఈ రోజు మన కంటెంట్ వచ్చేసి హూ ఈస్ సంక్రాంతి విన్నర్. సంక్రాంతిపై చాలా రోజులు అనుకుంటున్నారు కదా! ఏం లేదండి. నిన్ననే తెలిసింది సంక్రాంతి మూవీస్ అంటే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఏపీ అండ్ టీఎస్‌లో కలెక్షన్స్ మంచిగానే వచ్చాయి అన్ని మూవీస్‌కైతే. కలెక్షన్స్ వైస్ అండ్ కంటెంట్ వైస్ కూడా ఏ మూవీ విన్ అయిందో కూడా ఈ వీడియోలో అయితే చెప్దాం ఖచ్చితంగా. అండ్ మీరు గాని మా వీడియోస్ రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రియాక్షన్ వాలా. ప్రతి ఒక్క మూవీ కలెక్షన్ రిపోర్ట్ కూడా ఇక్కడ సైడ్ డిస్‌ప్లే చేస్తాను స్క్రీన్ మీద. కావాలంటే మీరు స్క్రీన్ పాజ్ చేసి చూడండి. మీకు ఒకవేళ అంతగా డౌట్ ఉంటే. అండ్ వీడియోలోకి వెళ్దామా? మన ఫస్ట్ మూవీ వచ్చేసి 'గుంటూరు కారం'. 'గుంటూరు కారం' మూవీ అయితే కంటెంట్ బాలేకున్నా గానీ కలెక్షన్స్ అయితే చాలా బాగా వచ్చిందండి. మన 'గురూజీ' అండ్ మన 'మహేష్ బాబు' కాంబో చాలా రోజుల తర్వాత మూవీ వచ్చింది కాబట్టి వాళ్ళ ఇద్దరు ఓల్డ్ మూవీస్‌తో పోలిస్తే ఈ మూవీ చాలా కంటెంట్ వైస్‌గా చాలా తక్కువ. కానీ కలెక్షన్ వైస్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువనే వచ్చాయి అనుకుంటానండి అయితే ఆ కంటెంట్‌కి. అండ్ వరల్డ్ వైడ్ 108 క్రోర్స్ షేర్ అయితే వచ్చింది. అండ్ 177 క్రోర్స్ అయితే గ్రాస్ అయితే వచ్చింది. మూవీ ఇచ్చి టాక్‌కి ఫుల్ అయితే చాలా చాలా గ్రేట్ అండి. మన 'మహేష్ బాబు' గారు అండ్ మన 'త్రివిక్రమ్' గారి కాంబో వల్ల చాలా అంటే చాలా వ్యూస్ కలెక్షన్స్ వచ్చాయి. మాక్సిమం 82% రికవర్ చేసింది మూవీ అయితే. ఇంకొక 20 ఇంకొక 18% రికవర్ చేస్తే హిట్ అవుతుంది. నాకు తెలిసి ఇంక ఈ వీక్‌లో గాని ఏమైనా గ్రోత్ గాని చూపియకుంటే నాకు మాక్సిమం ఒక ఫ్లాప్ అవ్వచ్చు మూవీ అయితే. యావరేజ్ అండ్ ఫ్లాప్ కావచ్చు మూవీ అయితే తప్పకుండా. బిజినెస్ అయితే 145, 142 క్రోర్స్ దాకా జరిగింది బిజినెస్ అయితే. ఇంకా 20 క్రోర్స్ దాకా కలెక్ట్ చేయాలి దగ్గర దగ్గర మన 'గుంటూరు కారం' మూవీ అయితే. చూద్దాం ఇంక ఎంతవరకు కలెక్షన్ చేస్తుందో. ఈసారి హాలిడేస్ అయితే అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ వీకెండ్ గ్రోత్ చూపిస్తే తప్ప సేఫ్ అయ్యేది లేదు. అండ్ నెక్స్ట్ మూవీ విషయానికొస్తే 'నా సామిరంగా'. 'నా సామిరంగా' అయితే ప్యూర్‌లీ మన 'నాగార్జున' గారి సంక్రాంతి దాన్నేమంటారు ప్రతి సంక్రాంతికి 'నాగార్జున' గారి మూవీ రావడం, దానికి హిట్ కొట్టడం కామన్ అయిపోయింది. ఈసారి కూడా అట్లే 'నా సామిరంగా' మూవీతో అయితే వచ్చాడు. మూవీ అయితే యావరేజ్ అంటున్నారు చాలా మంది. నేనైతే చూడలేదు మూవీ అయితే ఇంకా. యావరేజ్ అంటున్నారు మూవీ అయితే. అసలకి కలెక్షన్స్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మూవీ అయితే ప్రాఫిట్ జోన్‌లో కూడా ఎళ్ళిపోయింది. బిజినెస్ అయితే 18.15 క్రోర్స్ దాకా జరిగింది. కానీ మూవీ అయితే 19.50 క్రోర్స్ దాకా నిన్నటితో కలెక్షన్ చేసింది. మూవీ అయితే ప్రాఫిట్‌లోకి ఎళ్ళిపోయింది మూవీ అయితే. అండ్ వరల్డ్ వైడ్ అయితే 34 క్రోర్స్ గ్రాస్ దాకా కలెక్ట్ చేసేసింది. అండ్ షేర్ అయితే 19.50 క్రోర్స్ అయితే కలెక్ట్ చేసింది షేర్ అయితే. మూవీకి వచ్చిన టాక్‌కి ఈ రేంజ్ పుల్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న మన 'నాగార్జున' గారు ఉన్న క్రేజ్ అయితే చాలా యూజ్ అయిందన్నమాట. మన 'అల్లరి నరేష్' గారు అండ్ మన 'రాథోర్' గారు కూడా ఇందులో మూవీలో ఉన్నారు కాబట్టి మంచి ప్లస్ పాయింట్ అయింది. మూవీ అయితే యాజ్ ఆఫ్ నౌ హిట్ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఇక మీద వచ్చే కలెక్షన్స్ అన్ని ప్రాఫిట్స్ అన్నమాట. మూవీ అయితే ఇంకెంతవరకు గ్రోత్ చూపించి ఇంకా ఎంతవరకు ప్రాఫిట్స్ తెస్తుందో చూడాలి మూవీ అయితే. అండ్ నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్ 'సైంధవ్'. మన వెంకటేష్ గారి 'సైంధవ్' అయితే రాంగ్ టైమ్‌లో రిలీజ్ అయింది అనుకుంటాను. మూవీ అయితే అంత సీన్స్ అవి ఉన్నాయి కాబట్టి ఏమన్నా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ అట్రాక్ట్ చేయలేకపోయింది. మన 'వెంకీ మామ' కూడా ఫ్యామిలీ హీరో అయినా గాని ఎందుకు యాక్షన్ సీన్స్ అండ్ ఇదంతా డార్క్‌గా ఉంటది కాబట్టి మూవీ అంత అట్రాక్ట్ చేయలేకపోయింది అనుకుంటాను ఫ్యామిలీ మూవీస్ మన సంక్రాంతి సీజన్‌కి అయితే. అండ్ ఈ మూవీ అయితే వరల్డ్ వైడ్ 26 క్రోర్స్ దాకా బిజినెస్ చేసిందండి. కానీ ఇప్పటి వరకు అయితే జస్ట్ 20 క్రోర్స్ గ్రాస్ అండ్ 12 క్రోర్స్ షేర్ అయితే కలెక్ట్ చేసింది ఇప్పటిదాకా అయితే వరల్డ్ వైడ్‌గా. మూవీ అయితే నాకు తెలిసి డిజాస్టర్‌గా అయితే ఒక 12 క్రోర్స్ దాకా లాస్ పెట్టేటట్టుంది. మూవీ అయితే డిజాస్టర్ వైడ్‌గా అయితే అనుకుంటాను నేనైతే. ఇంక మాక్సిమం వాష్ అవుట్ అయితుంది. కొన్ని థియేటర్స్‌లో ఆడుతున్నా గాని మాక్సిమం కలెక్షన్స్ పెద్దగా రావడం లేదు. వాష్ అవుట్ అయ్యే విధానం అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది మూవీ అయితే. అండ్ ఫైనల్ మూవీ విషయానికొస్తే 'హనుమాన్'. 'హనుమాన్' మూవీ అయితే ఫుల్ ర్యాంపేజ్ అనొచ్చు. ప్యూర్‌లీ కంటెంట్ పవర్ అనొచ్చు. అసలకి మామూలుగా లేదు. ఫుల్ కాంపిటీషన్‌లో మన 'మహేష్ బాబు' గారు అండ్ మన 'గురూజీ' కాంబినేషన్‌లో వచ్చిన 'గుంటూరు కారం'తో పోటీగా దిగినా గాని ఫుల్ డామినేషన్ చేస్తుంది. ఫస్ట్ డే నుంచి ఇప్పటిదాకా నాన్ స్టాప్ హోల్డ్ అనొచ్చు. మంచి సాలిడ్ హోల్డ్ అయితే రన్ అవుతుంది. మన తెలుగు స్టేట్స్ కానీ, ఓవర్సీస్ కానీ, హిందీ కానీ అన్ని చోట్ల చాలా అంటే చాలా బాగా రన్ అవుతుంది మూవీ అయితే. ఆ కంటెంట్ కున్న పవర్ అనేటిదని మళ్ళీ నిరూపించింది అయితే ఈసారి అయితే. అండ్ 'హనుమాన్' అయితే 29 క్రోర్స్ దాకా బిజినెస్ చేసి 30 క్రోర్స్ అయితే హిట్ అవుతుంది. బట్ ఇప్పటిదాకా మొత్తం 210 క్రోర్స్ దాకా గ్రాస్ అండ్ 109 క్రోర్స్ దాకా షేర్ అయితే కలెక్షన్ చేసింది ఇప్పటిదాకా అయితే మూవీ అయితే. నాకు తెలిసి మాక్సిమం ఇది ఇంకా ఇట్లే కానీ కొనసాగింది సాలిడ్ రన్ అయితే ఈజీగా 250 కానీ 300 క్రోర్స్ కానీ పాసిబుల్ అనొచ్చు. ఇప్పటిదాకా మన స్టార్ టైమోస్ట్ పవన్ కళ్యాణ్ అండ్ మన ఎన్టీఆర్ గారి మూవీస్ లేపేసింది మల్టీ స్టార్ లాగా తీసేస్తే. అండ్ నెక్స్ట్ మన రామ్ చరణ్ రంగస్థలం అండ్ అలా వెంకటపురంలో ఈజీ క్రాస్ చేస్తుంది అనుకుంటాను నేనైతే మూవీ అయితే. అండ్ ఇది మంచి కంటెంట్ అండ్ మంచి కంటెంట్ కున్న పవర్ ఏంటో చూపించింది ఈ మూవీ అయితే. ఈ సంక్రాంతికి చాలా స్పెషల్ అన్నమాట ఈ సంక్రాంతి అయితే ఈ మూవీకి అయితే. అండ్ చూద్దాం ఇంకా నెక్స్ట్ సంక్రాంతి ఎట్లా జరుగుతుందా. అండ్ ఇదైతే ఈ సంక్రాంతి
కలెక్షన్స్ వీడియో అయితే మనకి కానీ మా ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక కింద కామెంట్ అండ్ ఒక లైక్ అండ్ ఒక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మాత్రం ఆన్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అందులో కలెక్షన్ రిపోర్ట్ కూడా ఇక్కడ పైన డిస్ప్లే చేస్తాను ప్రతి ఒక్క మూవీకి. తప్పకుండా చూడండి ఒకవేళ మీకు కావాలంటే. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్